పొట్ట తగ్గించే ఈజీ టిప్స్ అనగానే వెంటనే ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు కానీ అసలు మన లైఫ్లో ఏది కూడా ఈజీగా ఇంకా ఫ్రీగా దొరకదు. నో పెయిన్స్ నో గెయిన్స్. టీవీ యాడ్స్లో చూపిస్తున్నట్టు ఈ టీ తీసుకోండి లేదా ఈ పౌడర్ తీసుకోండి, దీనివలన మీ పొట్ట 1 వీక్లో తగ్గిపోతుందని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. కానీ అసలు పొట్ట తగ్గడానికి ఏదైనా మ్యాజిక్ పిల్ లేదా పౌడర్ ఉంది అంటే కనుక మై ఆన్సర్ ఈజ్ అ బిగ్ నో. అసలు పొట్ట తగ్గడానికి ఏ షార్ట్ కట్స్ కూడా లేవు. దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ యాజ్ స్పాట్ రిడక్షన్. మనం వెయిట్ ఎప్పుడైతే తగ్గుతామో మన బాడీ ఓవరాల్గా ప్రపోర్షనేట్గా తగ్గుతూ ఉంటుంది. మన ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ అసలు రెమెడీస్ కన్నా రూట్ కాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అసలు పొట్ట రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చి మన శరీరానికి ఎప్పుడైనా ఏదైనా ఎక్సెస్ ఇచ్చినప్పుడు, అంటే ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ గ్లూకోజ్ లేదా ఎక్సెస్ క్యాలరీస్, ఈవెన్ ఎక్సెస్ రెస్ట్ ఇచ్చినా సరే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన బెల్లీ ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. ఇంకొన్ని కారణాలు వచ్చి మనం షుగర్ ఇంటేక్ని ఎక్కువ తీసుకున్నా, నిద్ర సరిగా లేకపోయినా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, రాత్రులు లేట్గా ఇంకా హెవీ మీల్స్ తీసుకున్నా, ఇంకా ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసిన, దీన్నే ఈ మధ్య న్యూ స్మోకింగ్ అని కూడా అంటారు. ఇవన్నీ కూడా మీ బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు కావచ్చు. ఫస్ట్ అసలు పొట్ట తగ్గడానికి రెమెడీస్ కొంచెం సేపు పక్కన పెట్టి అసలు ఈ బెల్లీ ఫ్యాట్ లేదా విజరల్ ఫ్యాట్ వల్ల వచ్చే మోస్ట్ హెల్త్ రిస్క్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ అనేవి ఉంటాయి. ఒకటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్, అంటే ఇది మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్. ఇది అంత ప్రమాదం కాదు, కానీ మన బెల్లీ ఫ్యాట్ లేదా విజరల్ ఫ్యాట్ అనేది ద మోస్ట్ డేంజరస్ ఫ్యాట్. ఇది మన బాడీలోని ఆర్గన్స్ చుట్టూ పేరుకుపోయి ఉంటుంది. అంటే మన లివర్, కిడ్నీ ఇంకా ఇంటెస్టైన్స్ మధ్యలో పేరుకుపోయి ఉండే ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటారు. ఈ బెల్లీ ఫ్యాట్ లేదా విజరల్ ఫ్యాట్ అనేది ఆర్గన్స్ చుట్టూ ఎక్కువ పేరుకుపోవడం వల్ల వాటి పనితీరు మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లివర్ మీద ఎక్కువ పేరుకుపోతే అది ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. అలాగే ఇంటెస్టైన్స్ మీద ఎక్కువ పేరుకుపోతే అది డైజెస్టివ్ ఇష్యూస్, అలాగే ఫీమేల్ హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు ఒక మాట చెప్తే మీరు నమ్మరు, కానీ మనకి పీసీఓడి, డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అలాగే హార్ట్ స్ట్రోక్స్, వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం ఈ విజరల్ ఫ్యాటే. మన పొట్టలోని ఈ విజరల్ ఫ్యాట్ అనేది మనకి ప్రో ఇన్ఫ్లమేటరీ టాక్సిన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. వీటి వలన హార్ట్ అటాక్స్, ఇన్ఫ్లమేషన్, అలాగే క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువ. సో ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీ పొట్ట అంటే బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఎక్కువ ఫోకస్ చేయండి. చాలామంది 40 ఇయర్స్ వచ్చిన తర్వాత లేదా పొట్ట బాగా పెరిగిన తర్వాత ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ట్రై చేస్తూ ఉంటారు. జస్ట్ డోంట్ వెయిట్ ఫర్ ద ఏజ్. మీరు ఈ విజరల్ ఫ్యాట్ లేకుండా ఫిట్గా ఉండడానికి ముందు నుంచే ప్రయత్నించండి. మీ పొట్ట లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కొన్ని థంబ్ రూల్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వచ్చి మీ డైట్, అంటే క్యాలరీ డెఫిసిట్. అంటే మీ డైట్లోంచి రోజు కూడా కొన్ని క్యాలరీస్ తీసేయాలి. అలాగని మీ ఫుడ్ మొత్తం తగ్గించేయద్దు. దీనివలన నీరసం లేదా మీకు మజిల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి మీల్లోనూ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ లేదా ఒక రోటీ తీసుకోండి. దీని ద్వారా రోజులో కొన్ని క్యాలరీస్ తగ్గించి తీసుకోవచ్చు. ముఖ్యంగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించి తీసుకోండి.